EDM మా హీటు EDM లో బీటు రేడియం లో లైట్ పాడిలో ఇటు అటు హాయ్ హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. అతను ఒక బిచ్చగాడు. అందరూ బ్రతకడం కోసం అడుక్కుంటారు, కానీ ఆయన నవ్వడం కోసం అడుక్కుంటారు. అందరూ డబ్బులు అడుక్కుంటారు, కానీ ఈయన నవ్వులు మాత్రమే అడుక్కుంటారు. డబ్బులు అడుక్కునే వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారో లేదో తెలియదు, కానీ ఈయన నవ్వులు అడుక్కొని కుబేరుడయ్యాడు. లెట్స్ వెల్కమ్ ధనుష్ ది కుబేరా. పదిలంగా నువ్వు నడవాలే, 10 కాలాలు నువ్వు బతకాలే, చందమామకు నేను అడుక్కునేదని కాదు సార్. మరింత దరిద్రంగా ఉండవు సార్, నేను దబిడి దిబిడి యాంకర్ని. ఓ ఐ థింక్ ఎక్కువ పడుకోవాలి కూర్చో కూర్చోమంటారా? ఇక్కడ అడుక్కోవద్దు సార్. మరి మా వాళ్ళు అక్కడ నవ్విస్తారు. అక్కడికి వచ్చి నవ్వులు అడుక్కోండి. మీరు నవ్విస్తారా? నవ్విస్తారు, ష్యూర్గా నవ్విస్తారు సార్. కుబేర్లు అవుతారు. అమ్మా అడుక్కోద్దు అన్నాను కదా, మళ్ళీ ఎందుకు అడుక్కుంటున్నారు? నేను నవ్వులు అడుక్కోవట్లే, కొంచెం యాంకరింగ్ అడుక్కుంటున్నా. యాంకరింగ్ చేయొచ్చు కదా. చేస్తాను సార్. చేస్తావా? అమ్మా వస్తా రండి. వాళ్ళు బాగా నవ్విస్తారా? నవ్విస్తారు. ఒక వడ్డీ వ్యాపారి తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడానికి వెళ్ళినప్పుడు ఎదురైన ఇబ్బందులు చూపించడానికి మన ముందుకు వస్తున్నారు తుఫాన్ తేజ. లెట్స్ వెల్కమ్ తుఫాన్ తేజ అండ్ టీమ్. పానకాలు వెంకమ్మని విలు. వెంకయ్యమ్మా, ఎవరు? మా అయ్యగారు వచ్చారు. మా ఆయన లేడండి. ఈయన ఉన్నారు కదా. ఏనా? మా పెరట్లో బట్టలు ఉన్నాయి, ఉతకమనండి. పానకాలు మొగాన్ని పట్టుకొని ఏంటా మాటలు? ఏంటి? నేను పట్టుకున్నానా? ఇంకా నయం పెట్టుకున్నానని లేదు. ఎందులో? నా బొందులో. ఆహా, వింటేనే ఇంత హాయిగా ఉంది, ఉంటే ఇంకెలా ఉంటుందో. ఊహలోకి వెళ్ళమాక, ఊపిరాడక చస్తావు. పదా మనం పోయి మధ్యాహ్నం వద్దాం. నడు. మధ్యాహ్నం వస్తారా? ఏంది అంట్లు దోమనికి వస్తారా? అదే మా ఆయన లేడండి. మీ ఆయన లేకపోతే మీ ఆయన చేసే పనులన్నీ మేమే చేయాలా? అవును. అయితే రాత్రి కష్టం, మరి ఏం చేయాలి? నా బట్టలు విప్పాలా? లేదు, ఇస్త్రీ చేయాలి. చూసావారా పానకాలు, డబ్బులు ఇచ్చినప్పుడు తమలపాకులం, తీసుకునేటప్పుడు కరివేపాకులం. ఈ అమ్మ కలికాలంలో పానకాలు ఇది. కలికాలం కాదండి, చలికాలం ఇది. చలికాలం ఇది. ఏ కాలం అయితే ఏందిలే, కలిసి రానప్పుడు. కలిసి రావాలా? అమ్మా బాగా బలిసిందని ఇది. బలిసి కొట్టుకుంటున్నావా? ఏంటి, మా అయ్యగారు కొట్టుకోవడమా? ఇంకా నయ్యం, అసలు లెగనే లెగదు. ఏంది? అదే చెయ్యి. చెయ్యా? నేను కయ్యా అనుకున్నా. అలాగే వెళ్ళిరండి. రోజు పోయే వస్తున్నాం. ఇంతకు మీ ఆయన ఎప్పుడు వస్తాడు? టైంకి వస్తాడండి. తినడానికా? లేదు, తినేసే వస్తాడండి. తినేసి వచ్చి ఏం చేస్తాడు? నీకు పెళ్ళైందా ఇంతకు? మా అయ్యగారికి అయ్యింది. మీ అయ్యారు ఏం చేస్తారండి? మా అయ్యగారు తిన్నాక ఆవలిస్తాడు. మా ఆయన తిన్నాక ఇరగదీస్తాడండి. ఏంటి, నువ్వు తినే కంచానా? లేదండి, నేను ఉండే మంచాన్ని. ఆహా, మరీ మంచాలు అరిగిపోయేలాగా. అరే మీరు ఆపండ్రా, నా వయసులో ఈ మోకా చెప్పులు అరిగిపోయేటివి. అయ్యగారు, అప్పుడు మీ వయసు 3 ఏళ్ళ? కాదురా, 13 ఏళ్ళు. అంటే అప్పటి నుంచి ఇంకా పాకుతూ ఉన్నారా? పాకడం కాదురా, ఎద పాకడము. తడిలో పెట్టలో ఒడిలో పెట్టలో తెలియని వయసులో తనకు రక్తాలు వచ్చేసాయి.
అయ్యగారు ఈ రక్తాలు రావడం ఏంటి నాకు అస్సలు అర్థం కావట్లేదు. అరే నీకు తెలియదురా, నా చిన్న వయసులో ఈ పరుపులు మంచాలు ఎక్కడ్రా, పొలం గట్లను పక్క చిలకొట్లు. సరే గాని గా మంగమ్మ ఇంటికి పోదాం పదా. రే పానకాలు అయ్యగారు మంగమ్మని విలు. ఓ మంగమ్మ, ఓ మంగమ్మ, మీ ఆయన ఉన్నాడా? ఏంటి ఎప్పుడు డబ్బులు అడిగేవాడు మా ఆయన్ని అడుగుతున్నావు? మీ ఆయన లేకపోతే మళ్ళీ వద్దామని. ఎందుకు? అందుకేనా ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ఇదంతా? అయ్యో అయ్యో, ఎవరిని అడగను, ఎందులో పడను? నువ్వు ఎందులోనైనా పడు కానీ నూతిలో మాత్రం పడక. ఎందుకండి? ఈ నూతిలో నీళ్ళు చెడిపోతాయి. అంటే నేను చెడిపోయానా? అవును, నువ్వు ఈ బోగ్గాడికి పడిపోయావు. బాబ్జీ గారు, మీరు మా ఇద్దరిని అలా ఊహించుకున్నారా? భలే బాగుందండి. అరే నువ్వు ఆగ్రా, నిప్పులో నీళ్ళు పోయాలి కానీ ఉప్పేస్తావేంట్రా నువ్వు? అంటే ఏంటి, మీరంతా కలిపి తప్పుని కప్పుస్తున్నారా? చూడు బ్రదర్, నీకు ఆకి ఆకి తేడా తెలియట్లేదు. నేను చదువుకోలేదు కానీ ఇది మాత్రం ఇడికి పడిపోయింది. దీన్ని చంపేస్తా, మీ ఇద్దరిని ఇరికిస్తా, నేను జైలుకి వెళ్ళిపోతా. అయ్యగారు ఇలాగైనా మీరే కాపాడాలి. అరే నువ్వు భయపడకరా అనే ఉన్నా కదా. అరే బాబ్జీ నువ్వు ఇంకో మాట చెప్పురా. ఇది బతికుండాలన్నా మీరిద్దరూ బయట ఉండాలన్నా నేను రోజు తాగాల్సిందే. తాగరా, ఎవరొద్దన్నారు? నేను అలా తాగాలంటే నేను సంపాదించిందంతా మీ వడ్డీకే సరిపోతుంది. అంటే అంటే ఏముంది, మీ పాత అప్పు కొట్టేయాలి, కొత్త అప్పు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఏముంది, మీ చెప్పులు అరిగేలా కోట్ల చుట్టూ తిరగాల్సిందే. అయ్యగారు ఈ అరిగిపోవడాలేంటి నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది లేరా, నేను చెప్తా కదా. వెనకటికి దరిద్రుడు దడిగడితే తుఫాన్ వచ్చి తూడ్చుకపోయిందంట. పదా మనం పోయి కట్టుకుందాం. దడా అయ్యగారు? కాదురా, ఒడి అడుక్కోవడానికి పదా. సో స్కిట్ అయితే చాలా బాగుంది, తుఫాన్ తేజ. అండ్ కుబేర గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? సార్ సూపర్ బాగుంది. తుఫాన్ తేజ, ఎస్, తుఫాన్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో అంత ఫాస్ట్గా అయిపోయింది స్కిట్ కూడా. సో బాగుంది బ్రో. ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పంచెస్ కానీ అంటే మీ యాక్టింగ్ పార్ట్ కూడా కొంచెం డెవలప్ చేసుకోండి అమ్మా. సో బాగుంది, అందరు బాగా చేస్తున్నారు. కొంచెం ఆ మోడ్యులేషన్ కూడా చూసుకుంటే కెమెరా ఫేవర్ కానీ అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. కానీ సూపర్ బాగుంది మీ టీం, నైస్. ఆల్ ద బెస్ట్ తుఫాన్ తేజ అండ్ టీమ్. మరదలు పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్న బావకి అసలు పెళ్ళమే లేకుండా పోయిందంట. మరి ఆ పెళ్ళం ఎటుపోయిందో, అసలు మరదలకి పెళ్ళయిందో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. జీవనన్న, నేను ఎవరు అనుకుంటున్నారా? నా పేరు గిరి. మీరు రోజు అన్నం తింటున్నారు కదా. నాకు దొరికినప్పుడే తింటా, అడుక్కునేటట్టుగా. మీరు దొరికినప్పుడు అన్న తింటున్నారు. నాకు సంవత్సరం నుంచి అన్నమే లేదు, ఉపవాసం ఉంటున్నా. ఎందుకు? నా అత్తోళ్ళ ఇంటికి పోతే తరిమేస్తున్నారు వాళ్ళు. ఇవ్వాలన్నా మా అత్తోళ్ళ ఇంటికి పోతున్నా. వాళ్ళు ఇలా చికెన్ బిర్యానీ పెడతారా, పప్పు అన్నం పెడతారో ఏదో ఒకటి తెలుసుకోవాలని పోతున్నా నేను. ఓకే. అత్తమ్మ, మామయ్య రండి. ఏంటల్లుడు పొద్దున్నే కాకిగోలా? కాఫీ కోసం వచ్చావా ఏంటి? ఇదిగో బాబు కాఫీ, వేడి వేడిగా ఉంది. ఇదిగో అత్తయ్య, నాకు వేడి కాపీ ఇచ్చి చల్లారబెట్టాలని చూడకు. నాతో పాటు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరూ పిల్లలతో కాపురాలు చేసి పిల్లల్ని కాన్వెంట్కి పంపిస్తున్నారు. నాకు మాత్రం కంచంలో ముక్క లేదు, నీ కూతురు మంచం మీద పక్కా లేదు. కంచం ఇవాళ ఎలాగైనా సరే నాకు చుక్క ముక్క పక్కగా కావాల్సిందే. మీరేం చేస్తారో నాకు తెలియదు. వెనకడికి ఓ శోభనం పెళ్లి కొడుకు మంచాన్ని కట్టిన మల్లెపూలు విప్పి కొంచెంతో కొలిచాడంట. అలాగుంది. చూసేవాళ్ళు మా చిన్నమ్మాయి మెడలో ముడి వేసి కట్టేస్తేనే రూమ్ గదిలోకి గడి కట్టిందంట.
అంటే చిన్న అమ్మాయి మెడలో కూడా నేనే వేయాల ముడి. చాలే ఏడాది క్రితం వేశారు నా మెల్లో 3 ముళ్ళు. ఏనాడైనా విప్పారా నా రవిక ముళ్ళు? తెప్పించారా నాకు ఏగిళ్ళు? ఏంటే అల్లుడు గారి ముందు ఇవన్నీ? ఏ నీ మొగుడు ముందు నువ్వు మాట్లాడకుండానే నన్ను చెల్లిని కన్నావా? ఏంటి పెంట? కింద మంట అల్లారిపోతుంది మా జంట. కనికరించారా మీ పెద్దలంతా? దాటొచ్చారుగా టీనేజ్ అంతా. అలా పెట్టు వీళ్ళకి గడ్డి, రావాలి వీళ్ళకి బుద్ధి. వీళ్ళు ఇంకా బెడ్రూమ్లో తాపంతో కిల్లీలు తింటున్నారు. నేనేమో ఒంటరిగా పార్కులో పల్లీలు తింటున్నా. నీ ఒంటింట్లో బియ్యం వేరుకుంటూ వడ్లు తింటున్నావు. ఇంకా మనకి ఎలా పుడతారే పిల్లలు? మీ అమ్మ పుడతారు కానీ. అయ్యో అల్లుడు, నాకు ఆపరేషన్ ఎప్పుడో అయిపోయింది. కాకపోతే కనేద్దామనే. అయ్యో అల్లుడు, నీకు అందం అనుకున్నా. కందాం అనుకున్నావు. రంభా ఊర్వక మేనక అనగందాం అనుకున్నావా ఏంది? అంటే నేను రంబనా? దానమ్మవే, కానీ మీ చెల్లె ఊర్వశలా లేదు. అందుకే అది ఎవ్వరికి అవుతలేదు ప్రేయసి. మా చెల్లికేం తక్కువ? మేమంతా లేము. మీరందరూ ఉన్నారు కాబట్టి తలావో ముద్ద పెట్టి దానికి కత్తిలా ఉన్నదాన్ని సుత్తిలా తయారు చేసిండ్రు. గోడ కొట్టిన ఫ్రేమ్లో ఫోటోను చూసి తల్లి ఉంది కానీ పిల్లేది అంటున్నారు. నేను వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పాలి? చిన్నప్పటిది చూపించండి. ఏంటి ఆ సిగ్గు పిల్ల ఉన్న ఫోటోనా? సిగ్గుండాలే నీకు. నాకు సిగ్గుంది కానీ ముందు నా చెల్లికి పెళ్లి చేసి అప్పుడు చూపిస్తాను నా సిగ్గేందో బెడ్రూమ్లో మీకు. అబ్బో, నాకు మంచి రోజులు వచ్చేట్టుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వెళ్ళి ఒక మంచి సంబంధం తీసుకొస్తా. మీరిద్దరు వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. నేను వెళ్ళి పెళ్లి కొడుకులను తీసుకొస్తా వెతికి. A few moments later. మామయ్య, అల్లుడు. ఇదో ఇతను పెళ్లి కొడుకు రాము. ఇతను ఇతని తమ్ముడు లక్ష్మణు. లక్ష్మణుడు. అయితే రామలక్ష్మణులు అనమాట. రామలక్ష్మణులే, భార్యలు లేవు, బాణాలు లేవు, అంతే తేడా. అయితే బాధ్యత ఉంటే చాలే కానీ 4 రాళ్ళు వెనక్కికేసావా? రాళ్ళు వెనకకి ఎందుకు వేస్తాం? వెనకకేమైనా కుక్కలు ఉన్నాయా ఏంది? ఏం అంకుల్, మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా? అబ్బే ఏం లేదు. ఒక అమ్మాయిలు వచ్చారు. అమ్మాయిలు రండి. నేను బతికే ఉన్నానా లేక సచ్చి స్వర్గానికి వచ్చానా? అదేంద్రా, మా ముందే ఉన్నావు కదా నువ్వు. నా ముందు రంభ ఉంటేను. నన్ను భూలోక రంభ అంటారు అందరూ. అందరూ కామంతో అన్నారు, నేను కామన్ సెన్స్తో అంటున్నా. ఖాళీ సంచయం కాదు, అది నా వైపు. నువ్వు చూడాల్సింది ఇటువైపు. ఏంటి ఈ మల్లె తీగకు పెళ్ళైందా? మరి పిల్లలేరి? ఏదైనా చేస్తేనేగా ఫీలింగ్స్ అయినా పిల్లలైనా పుట్టేది. అబ్బో, దీని బెడ్రూమ్లో ఒక కుడివైపు చెల్లి, ఎడమవైపు తల్లి. నేను దూరాలి నా మధ్యలోకి వెళ్ళి. ఆపండి మీ లొల్లి. ఇప్పుడు మాట్లాడాల్సింది నా పెళ్ళి. నాకు ఇతను నచ్చాడు, ఇతనితోనే. ఏంటి బొట్టు నాన్నగారు? బొట్ట? అయితే ఇతనితో కట్టు జట్టు కట్టిస్తాను. నీ మెడలో తాళి బొట్టు. అంకుల్ బాగా వేశారు బోల్టు. నేను మారుస్తా మీ ప్లేటు. నేను మీ అమ్మాయితో మాట్లాడు, ఒకసారి రూమ్లోకి పంపించండి. ఆడపిల్లల గదిలోకి ఎందుకు? ఇక్కడే మాట్లాడు. చూడు బ్రదర్, మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అందుకే ఈ బాబుకి ఇచ్చిన బొమ్మని ఇంకా అమ్మని చేయలేకపోయారు. అంకుల్ మీతో మాటలు ఒకసారి పక్కకు వస్తారా? అయినా అంకుల్ మీకు ఆస్తి ఎంత ఉంది? 60 లక్షలు. మాకు మీ ఆస్తి ఏం అవసరం లేదు, కానీ మాకే చేపల బిజినెస్ చాలా ఉంది. చేతి నిండా డబ్బులే. చిన్న అమ్మాయిని మావాడికి, పెద్ద అమ్మాయిని నాకు ఇచ్చి చేశారంటే రోజూ చేపల పులిసే. చెరువులో చేపలు పెరుగుతాయి, మీ ఊళ్ళో మా పిల్లలు పెరుగుతూనే ఉంటారు. అప్పుడు ఆ గిరిగాడు ఆ చేపల చెరువు మేత వేయాడు, నన్ను తీసుకెళ్ళి పాతేస్తాడు. ఇంతకీ మీ పెద్దమ్మకి పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? సంవత్సరం దాటింది. సంవత్సరం దాటినా వాడు ఇంకా దాటలేదంటే ఏంటి? అదే, అంత అందమైన భార్యను పెట్టుకొని వాడు ఇంకా హద్దే దాటని వాడు రేపు మీకు అడ్డవుతాడని ఎలా అనుకుంటున్నారు? ఏంటి వాడు ఆలోచన ఏంటో తెలుసా మీకు?
పెద్దమ్మాయిని తల్లిని చిన్నమ్మాయిని పెళ్ళి వాడు చేయడు. ఎందుకని? పెద్దమ్మాయి వంటింట్లో, చిన్నమ్మాయి నట్టింట్లో, వాడి పక్క మాత్రం పక్కింట్లో. వాని ఆస్తి మొత్తం మీ అకౌంట్లో. నిజమా? మరి ఇడికి వచ్చిన పిల్లకు జోడొస్తేనే తొందరపడే రోజులు ఇవి. అలాంటిది మీరు ముడేసి మీ అమ్మాయి గెడేసిన వాడు ఇంకా దానికి పోటయ్యలేదంటే అర్థం చేసుకోండి. మళ్ళీ నేను ఒక రాయేస్తాను, తగిలిందనుకో 2 పెళ్ళిళ్ళు, లేదనుకో ఒకే పెళ్ళి. అయితే ఎట్లా మాట్లాడదాం ఒకసారి అండి. అబ్బాయిలు అమ్మాయిలు గదిలోకి ఎందుకు, ఇక్కడనే మాట్లాడండి. ఏం మాట్లాడాలినా? అల్లుడు చెప్పేది అల్లుడు, ఇగో ఆవకాయ పాయసంలో తింటే నంచుకుంటే బాగుండదు, పెరుగన్నంలో తింటే మాత్రము నంచుకుంటారు. చూడల్లుడు, మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. 2 hours later. మామయ్య, వీళ్ళు లోపలికి వెళ్ళి 2 గంటలు అవుతుంది, ఇంకా రావట్లేదేంది? అవునల్లుడు, ఇంతకేం చేస్తున్నారు వీళ్ళు? నేను వెళ్ళి చూసి పిలుచుకొస్తాను. చూసిరాపో. ఈయన టెన్షన్ ఈయనది. మామయ్య, మీ కూతుర్లు లెటర్ రాసి పెట్టిపోయారు మామయ్య. ఏమన్నల్లుడు? నాన్న, డబ్బు నగలు పట్టుకొని మేము వీళ్ళతో వెళ్ళిపోతున్నాం. మా కోసం వెతకడం మానేసి పాపం ఆ గిరిగాడికి ఏదో సంతకు దగ్గ బొంత అన్నట్టు ఒక అమ్మాయిని సెట్ చేసి పెళ్ళి చేయండి. మీకు గొడ్డు సేవ, వానికి బెడ్ సేవ చేసుకుంటుంది. బాయ్ బాయ్. ఇప్పుడు ఏం చేద్దాం అల్లుడు? ఇంట్లో ఊరగాయ ఉందా? ఎందుకు అల్లుడు? ఉప్పేసుకొని నాకుదామని. మీరు ఈ మాట ఎప్పుడో అన్నింటే మీ కూతుర్లు మీ గుండెల మీద తన్నేవాళ్ళు గారు. నా కూతురో కొడుకు మీ గుండెల మీద ముద్దుగా తన్ని ఆడుకునేవాళ్ళు. నా జీవితాన్ని నాశనం చేశారు. సంవత్సరం చిన్న కూతురికి పెళ్ళి, పెద్ద కూతురికి పెళ్ళి అనుకుంటూ నా జీవితాన్ని సర్వనాశనం నాకించి పెట్టారు. మీ ఇష్టం, మీ సావి ఎటనో రావారు, నేను పోతుండా. పోతే పోయినలేదే, పిల్లలు సుఖంగా ఉన్నారు. ఆయన ఏంది, మన ఆస్తి మిలిగిపోయింది, కానీ మనం కూడా పోయి గోవాకి పోయి ఫుల్ ఎంజాయ్ చేద్దాం పాదే. స్కిట్ చాలా బాగుంది, నాకైతే చాలా ఫన్నీ అనిపించింది. సో కుబేర గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? ఓకే, బాగుంది. ఏంటి అబ్బా, ఎప్పుడు నీకు ఇలాంటి క్యారెక్టర్లే? ఇప్పటి నుంచి మీవేంటే అన్న? ఏదో ఏంటి ఇస్తరాకు తీసుకొచ్చి పెట్టి ఏదో సాగుతుండే కదా, ఇస్తరాకు చేసుకొని పచ్చళ్ళు తిన్నారు. అవును, మరి మీ వైఫ్ లోపలికి వెళ్ళింది ఏంటి పరిస్థితి? ఆమె కూడా చంపా? ఆమె కూడా వచ్చినంత అన్నేమో కానీ 10 పేజీల లెటర్ రాయడం, అది బాగుంది. సో ఓకే, బాగుంది, చాలా బాగుంది. అండ్ మీ ప్రాస డైలాగ్స్ బాగున్నాయి, సూపర్. ఆల్ ద బెస్ట్ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. హీరో అవ్వాలని ఉన్న పొలం అమ్ముకొని వచ్చాడంట. మరి ఆ పొలం మరి అతను హీరో అయ్యాడా లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మస్తీ మనీ అండ్ మాస్ ప్రశాంత్. నా గెడవ చేత మీకు అర్థమైపోయి ఉంటుంది నేను గొప్ప డైరెక్టర్ అని చెప్పి. నాకు పిట్టలదారు అనిపిస్తుంది. ఇంతకు గొప్ప డైరెక్టర్ ఎలా ఉన్నా? యాక్చువల్ నా పేరు గోటిల ప్రవీణ్ రా. అందరూ గోటిలు అని పిలుతారు. దాని షార్ట్ కట్లా గొప్ప డైరెక్టర్ అని పెట్టేసా. ఇండస్ట్రీలో మనం తిరుగు లేకుండా గొప్ప డైరెక్టర్ అయిపోయినా. బా సూపర్ అన్న, మీరు సూపర్. ఇంతకు జీవన్ గారు చూస్తే మీకేమనిపిస్తుందన్నా? జీవనాన్ని చూస్తే నాకు 500 కోట్ల బడ్జెట్తో ఒక సినిమా. అమ్మా, 500 కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తారా? 3000 కాదా, సినిమా టైటిల్ పేరు 500 కోట్రా. అందరితో సినిమా తీస్తున్నావు అన్న, మరి నాతో సినిమా తీయవా అన్న? అది కాదురా అన్న. ఓకే అన్న, నేను ఎకరా పొలమై ఊరిలో 30 లక్షలు తెచ్చిచ్చింది నీకు హీరో చేస్తావని. టైం పడుతుందిరా. ఎంత టైం అన్న? 30 లక్షలు అయిపోయే వరకు. 30 లక్షలు అయిపోయా అన్న, అర్థం కాలేదు. లేదు, ఇంకెన్ని ఎకరాలు ఉందా నీకు? 3 ఎకరాలు ఉందన్నా. అవి కూడా అయిపోతాయి. అయిపోతారా? నువ్వు 3 సంవత్సరాలు హీరో అయిపోతావు. 3 సంవత్సరాలు హీరో అయిపోతావురా? 3 సంవత్సరాలు నేను హీరో అయిపోతా. ఇక 3 సంవత్సరాలు కాదు, 0. హీరో 3 సంవత్సరాలు హీరో. యాంకర్ గారు చెప్పండి. జీవన్ గారు 3 సంవత్సరాలు నేను హీరో అయిపోతా. నీ ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు.
అప్పుడు నేను మిమ్మల్ని పట్టించుకోవాలి, మీరు ఏం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అప్పుడు నేను బిజీగా ఉంటా. నిన్ను పట్టించుకున్నట్టు ఫస్ట్. మూడు సంవత్సరాలు నువ్వు గిట్ట ఫీల్ కావద్దు. ఏమన్నా అన్నా? ఏదో వాళ్ళకి అర్థమైందిలే. అరే నాకు అర్థం కాలే అన్న, ఇది ఓన్లే అన్న. ఇంతకు గొప్ప హీరో వస్తాడన్నావన్నా? అరే మర్చిపోయినాడు, పెద్ద హీరో కొడుకురా నాయన. ముందు ఆ స్పీడ్స్ తీరా. 30 లక్షలు మరి. సరే పెట్టుకో. ఏ బాబు పక్కదారు హీరో వస్తున్నాడు. కళ్ళు దొబ్బాయా? నేనే హీరో. నువ్వు హీరోనా? హలో రాజమౌళి గారు, ఆ సీన్ తీసేమన్నా కదా. ఎవరు? రాజమౌళి సార్. ఏంటి జోక్ చేస్తున్నావా? ఫస్ట్ జోక్ చేసింది ఎవరో? ఏ డైరెక్టర్. సార్ ఆయన పెద్ద హీరో కొడుకు. అరే సారీ హీరో మీద పంచలేస్తున్నాడు. ఇంత మీరు పెద్ద హీరో కొడుకు ఎలా అయ్యారు సార్? అంటే మా తాత మా నాన్నని ఒక పెద్ద హీరో చేయాలని మా నాన్న పేరు పెద్ద హీరో అని పెట్టిండు. మా నాన్న అవ్వలేదని చెప్పేసి నా పేరు పెద్ద హీరో కొడుకు అని పెట్టేసిండు. సూపర్ సార్. నువ్వేదో 2 సినిమాలు చేసావా నిన్ననే? ఒకటి సైలెన్స్ సార్, ఓకే. ఇంకోటి చీకటి సార్. ఆడాయా మరి? ఆడనే సార్, కానీ ఇంటర్వ్యూలో జనాలను వెళ్ళిపోయారు. ఎందుకు పేరు నాకైతే అర్థం కాలేదు సార్. ఏముందయ్యా సినిమాలో అంతా? చీకటి అనే సినిమాలో ఆడియో వస్తుంది, వీడియో రాదు సార్. ఆడియో వస్తుంది, వీడియో రాదు సార్. మరి సైలెంట్ అనే సినిమా వీడియో వస్తుంది కానీ ఆడియో రాదు. ఇవేం సినిమాలయ్యా? నీలాంటోడే హీరో గారితో షార్ట్ ఫిలిం చేయరా అంటే 1 షార్ట్లో ఉందంట, ఫిలింలో చేసిండంట. సరే కానీ మీరు సినిమా చేసినారు కదా సార్? నేను ది లయన్ కింగ్ సినిమా చేశా. అందులో సింహం కదా సార్ హీరో? గడ్డం వేస్తే నేను సింహమేనయ్యా, నా ఫేస్ వస్తే తెలియట్లేదా? అవును సార్, కొమ్ములు మేస్తే దున్నపోతలా, షూలు మేస్తే దున్నలా ఉంటుంది సార్ మీరు. ఇంతకీ వీడియో వాడు సార్ మన కెమెరాని సార్. అవునా? ఇంతకీ ఏ సినిమా చేశాడు మనోడు? మహావతార్ నరసింహ సినిమా అని ఒకటి చేసింది సార్. అదేంటి? అది విఎఫ్ఎక్స్ కదా మొత్తం. వాళ్ళు విఎఫ్ఎక్స్ చేసేటప్పుడు మనోడు దగ్గర వీడియో తీసింది సార్. ఇలా కూడా చేస్తారా? అట్లా ఉంటుంది సార్. నేను ఎదవలతో మాట్లాడానయ్యా. మాట్లాడతాం సార్. ఫస్ట్ హీరోయిన్ పిలిపించండి అయ్యా, హీరోయిన్ పిలిపించండి. మా హీరోయిన్ ఎంట్రీ అమ్మా. అబ్బో పాప పక్కసారి అమ్మా, సెల్ఫీల కోసం ఇప్పుడే రావద్దమ్మా. ఏ అస్టెంట్ ఎన్నిసార్లు చెప్పినే హీరోయిన్ చెప్పే. పక్కన హీరోయిన్ వస్తుంది. హలో, నేనే హీరోయిన్ ని. ఇది హీరోయిన్ ఏంటి సౌరాలు అమ్ముకునే దానిలా ఉంది? హలో, నా గ్లామర్ గురించి మీకేం తెలుసు? మొన్న మార్కెట్లో వెళ్తే ఎంతమంది సెల్ఫీలు అడిగారో తెలుసా? అవునవును, నేను చూసా. మార్కెట్లో తిరుగుతున్న పండుకోతి అని అందరు స్టోరీ పెట్టి. అవును, ఇంతకీ నువ్వెవరు? హీరో ఫేస్ చూస్తే తెలియట్లేదా? అవును, మీ ఇంటి ముందు ఇంతకు ముందు ఏదైనా రోడ్ వేసారా? అవును వేసారు. ఎందుకు? సగం డాంబర్ నీ ఫేస్ మీదే ఉంటేను. డైరెక్టర్ సార్ అమ్మ మీ పరిచయం అయిపోతే మనం సేల్కి వెళ్ళిపోదాం. అవును, ఎవరు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ వాళ్ళు కనిపించట్లేరే సార్. యాక్చువల్లీ మనది ముందే లో బడ్జెట్ సార్. అవునా? మరి సినిమా పేరేంది? లో బడ్జెట్ సార్. సినిమా పేరు ఇట్లా. ఏందా సినిమా పేరు కూడా అదేనా? డైరెక్టర్ గారు టైం అవుతుంది. సార్ లొకేషన్కి వెళ్దాం సార్. ఓకే సార్. యాక్చువల్ సీన్ ఏంటండి సార్, ఓకే. ఇందులో హీరో పిక్చర్ సార్, మెంటల్ గాడు సార్, సైకో సార్. నీలాగా మెంటల్ సార్, సైకో సార్. అయితే హీరోయిన్ ఆడ బస్ స్టాండ్ నిలబడదు సార్. హీరో బండి వేసుకొని పోయి హీరోయిన్ ఎక్కవే అంటాడు. హీరోయిన్ నేను ఎక్కడరా సార్. వాడు మెంటల్ చిరాకులేసి దన్నా కొట్టుకుంటాడు సార్. ఓకే. యాక్చువల్ మనం ఈ షూట్ ఎట్లా చేస్తాం సార్, మన రియల్గా షూట్ చేస్తాం సార్. అయితే మనది లో బడ్జెట్ సినిమా కదా సార్, మన పబ్లిక్లో తీస్తాం సినిమా అంతా. అవునే, పబ్లిక్లో అంటున్నావు. మరి కిస్ సీన్స్ హగ్ సీన్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది అవ్వదా? అవి ఉంటే అని పెట్టలేదు సార్. సరేనే, స్టార్ట్ చేయి. టైం అవుతుంది సార్. సార్ షూట్కి వెళ్దాం సార్. మీరు హీరోయిన్ గారు అక్కడ బస్ స్టాండ్ నిలబడదు సార్. మీరు తెలుగు సార్. సార్ అయిందా? బాగైందా?
కానిస్టేబుల్ బస్ స్టాప్లో ర్యాగింగ్ ఎక్కువైతుందని ఈ మధ్య కంప్లైంట్ బాగా వస్తున్నాయి. ఎట్లయినా పట్టుకోవాలి వాళ్ళని. ఓకే మ్యామ్, ఎట్లా పట్టేసుకుంటా. సార్ మీరు అక్కడ హీరోయిన్ గారు అక్కడ సార్ మేము అక్కడ దూరం కూడా కెమెరా పెడతాం సార్. మన మొత్తం రియల్స్టిక్ ఉండాలి, మొత్తం లో బడ్జెట్ తెలియదు సార్. పబ్లిక్లో మొత్తం పబ్లిక్లో ఉండాలా. ఓకే హీరో, ఓకే ఓకే. డైరెక్టర్ రెడీయా? రెడీ ఓకే ఓకే. ఎవర్రా నువ్వు? బండెక్కే. నేను ఎక్కను. ఏంటి బండెక్కమంటే బండెక్కని అంటున్నావు? నేను ఎక్కనంటున్నానా? ఏ బండెక్కే. నేను ఎక్కను. పట్టుకోండి. రే ఎవడరా నువ్వు నన్ను పట్టుకున్నావు? మరి ఈమె ఎవరు? మేడం రా. మరి ఆమె పట్టుకోలేదే? మీకోసమేరా నేను మా కానిస్టేబుల్ మఫ్తీలో తిరుగుతున్నాం. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారా ఇట్లా? అయ్యో మేడం, నేను హీరోని, నా ఫేస్ చూసి తెలియట్లేదా? కానిస్టేబుల్ ఆయనకు ఒక అద్దం ఇవ్వయ్యా. ఇందాక నుండి హీరో అని మొత్తుకుంటున్నాడు, అద్దంలో మొక్క చూసుకుంటాడు. అయ్యో మేడం, నేను నిజంగానే హీరోని. ఇగో ఈమె హీరోయిన్. అగో అక్కడ డైరెక్టర్ నించొని ఉన్నాడు, మొత్తం రికార్డ్ చేస్తున్నాడు చూడండి. అరే రికార్డ్ చేసేదేవాడు, బయటికి రండిరా. బయటికి రా. మేడం మేడం మొత్తం రికార్డ్ చేసిన మేడం. రికార్డ్ అయింది మొత్తం ఉన్నాయి మేడం. ఇలా చూడండి మొత్తం రికార్డ్. హీరో నమ్మలేదు చెప్తే. వీడి చేసి అరస్కలు మొత్తం తీసిన మేడం. బండెక్కించి అయినా. అయ్యో మేడం, హీరో మేడం. ఇండస్ట్రీ వెయిటింగ్ సార్, ఇండస్ట్రీ వెయిటింగ్. మొత్తానికి అటు పోయిండు. అస్తాడు చెప్పండి. అసలు మన సినిమాకి హీరో తక్కువ పడ్డా అన్నా. నేనున్నానా? మరి బడ్జెట్ కూడా కొద్దిగా. నాకు అర్థమైందన్నా, 3 ఎకరాలు ఉంది, అమ్ముకొని వచ్చేస్తా. తొందర అర్థం చేసుకున్నాం. ఓకే. సినిమా పేరేంటి? లో బడ్జెటా? అరే హీరోయిన్ గారు చెప్పండి సార్. మీరు సోలో హీరోయిన్ చేయాలనుందా మీకు? అవును సార్. చెయ్యి ఖాళీగా ఉంది. నాకు అర్థమైంది సార్. మన డైరెక్ట్ గోల్ పెట్టుకోండి చూడు. స్కిట్ చాలా బాగుంది. అండ్ మీరు డైరెక్టరా? పిట్టలలా కనిపిస్తున్నారు. మీరు పోలీసా? అవునా? మీరు హీరో అయితే నాకు కనిపించట్లేదండి. మీకంట నిజం చెప్పాలంటే ఈయన హీరోలా ఉన్నారు. పదండి మన ఇద్దరు వెళ్ళిపోతాం. ఇద్దరు కలిసి నా ప్లేస్కి రావాల్సిందే. సో కుబేర గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? సూపర్ అబ్బా, బాగుంది. మీ అందరి యాక్టింగ్ చాలా బాగుంది. చాలా నీట్గా చాలా బాగా చేశారు నిజంగా. అంటే యాక్టివ్గా చేశారు, అంటే డల్గా ఏదో చేస్తున్నట్టు కాకుండా సూపర్గా చేశారు. అండ్ డైలాగ్స్ కూడా సూపర్. ప్రశాంత్ కొంచెం ఫాస్ట్ అయిపోయినావు, అది కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. సో అంత బాగానే ఉంది, కానీ ఈయన హీరో అంటేనే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. పర్లేదులే, ఆమె హీరోయిన్ అయినప్పుడు ఈయన హీరో కరెక్ట్. యా, నీ పక్కన వద్దులే, నీ పక్కన కొంచెం కానీ నువ్వే హీరోయిన్ లాగా ఉన్నావు కంటే. సో ఎనివే సూపర్, బాగుంది, చాలా బాగుంది. ఎనర్జీగా చేశారు. సో ఇంకా కొంచెం పంచేసి యాడ్ చేసుకోండి, ఇంకా చాలా బాగా. మీరు బాగా చేశారు బ్రో. నేను బాగా చేశారు, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మాస్ ప్రశాంత్ అండ్ మస్తీ మనీ. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని మనకి తెలుసు, కానీ ఈ పుష్ప ఫైర్ కాదు ఫ్లవర్ అని చూపించడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ. ఏంద్రా అట్టా చూస్తున్నావు? ఇందట దోమలు కొట్టుకుంటున్నావు కదా, అయిపోతే స్కిట్ స్టార్ట్ చేద్దామని. అవును, ఇదేంటన్నా చెయ్యట్టు పెట్టావు, సగ్గట్టు ఏమన్నా లేచిందా? నువ్వు డాన్స్ వేయలేదురా? ఏం వేస్తామన్నా, మీ ఆయనతో పాటు జడ్జిలు కూడా నచ్చట్లా నీతో డాన్స్ వేయటం. పుష్ప తగ్గేదేలే. ఈ స్కిట్లో కామెడీ తగ్గిందనుకో, నెక్స్ట్ షెడ్యూల్ కాళ్ళు ఉంచేదేలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. నిన్ను చూసినాక వాళ్ళు ఎలాగో ఫ్లవరే అనుకుంటారు అన్నా. ఎవరు రామే? యాంకర్ అన్నా. డ్రమ్ము లెక్కుంది, అదే యాంకర్ ఏంది? పేమెంట్ తక్కువకేం చేస్తుందని పెట్టేసుకున్నారన్నా. 5,000 పూజ ఏమైనా జరిపిస్తా
వస్తుందా? 100 రూపాయల పూజకి నొప్పి వేసుకుంటుందన్నా. అంత చీపా? నీ లెక్కనే బాగా చీపు. ఏమిరా పుష్ప పత్తిన కేశవ క్యారెక్టర్ ఇచ్చినా కదా, ఎట్ట అనిపిస్తుంది? నీకు పుష్ప క్యారెక్టర్ ఎందుకు ఇచ్చామని జనాలతో పాటు నేను ఫీల్ అవుతానే ఉన్నా అన్న. ఎందుకట్టా? పుష్పలాకి యాక్టింగ్ చేస్తానువా? లేదు. డైలాగ్ డెలివరీ లేదు. అసలు స్లాంగ్ కూడా రావట్లే. నువ్వు ఎలాగయ్యా ఉన్నా మాకు టీం లీడరు. నువ్వు కేశవ క్యారెక్టర్ చేస్తున్నావేంది? చేస్తున్నా కదా. ఇట్లాంటి ఎక్స్ట్రాలు మింగేవనుకో, రేపటి నుంచి నెక్స్ట్ షెడ్యూల్ నుంచి నువ్వు నా పక్కన చెయ్యవుగా. అసలు ఈ షెడ్యూల్ సరిగా చేయకపోతే నిన్నే ఉంచారు కదన్న నెక్స్ట్ షెడ్యూల్కి. నిన్ను నా పక్కన పెట్టుకున్నాను చూడు, నా ఆదర బుద్ధి తక్కువ. పుష్ప క్యారెక్టర్ నీకు ఇచ్చి నేను ఎప్పుడో తప్పు చేశానన్న. ఆ ఎర్రచంద్రన్ సిండికేట్ని కాలు కింద తొక్కలరా. ఒక ఎర్రచందం మొక్క వచ్చి మీద పడితే 4 లేపాలి, ఈడు మళ్ళీ కాలు కింద వేసి తొక్కుతాడంట. నువ్వు దూరం జరుగురా. ఎందుకన్నా? జరుగు దూరం. స్కిట్ అయిపోయినా మీ ఆయన చూస్తుండే ఏంది? నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల అన్నా ఎవరన్నా? శ్రీవల్లిరా. చీరలు అమ్ముకునే దగ్గర లెక్కుంది, ఇది శ్రీవల్లి ఏంటన్నా? నా కళ్ళతో చూడరా ఎంత అందంగా ఉందో. దెయ్యాల దెబ్బేసేదాని లెక్కుంది, ఇది శ్రీవల్లి ఏంటన్నా? దీన్నే వదలట్లేదంటే నువ్వు ఎంత కరువులో ఉన్నావో మాకు అర్థమవుతుందన్నా. అవునరా, శ్రీవల్లి నన్ను చూస్తుందా చెప్పు. చూస్తుందన్నా. నిజంగా చూస్తుందా? నిజంగా చూస్తుందన్నా. నన్ను చూడమంటావా? నన్ను చూస్తే నువ్వెందుకన్నా చూడటము? ఏ శ్రీవల్లే, చిల్లర లేదు, పక్కకెళ్ళి అడుక్కో. నేను అడుక్కునేవాని కాదు శ్రీవల్లే. మరి పాలు కావాలా? ఎన్ని లీటర్ కావాలి? లీటర్ 60 రూపాయలు. నాకు పాలొద్దు శ్రీవల్లి. మరి దున్న పోతులు అడ్డంగా ఎందుకు నిలబడావో? పక్కకు జరుగు, కస్టమర్లు వస్తారు. శ్రీవల్లి, కస్టమర్లు ఎంత అవుతుందని క్యారెక్టర్ రాయలే, మాట్లాడు. మరి వీడి క్యారెక్టర్ కూడా తీసేయాల్సిందిగా. వీడి పుష్ప ఏంటి? కొత్తగా టీం లీడర్ అయ్యాడు కదా, ఇవ్వకపోతే ఫీల్ అవుతాడని రాశాలే. శ్రీవల్లే చెప్పు పుష్ప. నేను నిన్ను చూసిన దగ్గర నుంచి నిద్ర అట్టట్లేదు శ్రీవల్లే. అయ్యో, మంచి పశువుల డాక్టర్ దగ్గర వెళ్ళలేకపోయావా? బాగా నిద్ర పడుతుంది. అది కాదు శ్రీవల్లి, నిన్ను ప్రేమిస్తున్నా శ్రీవల్లి. నేను సరే, స్కిట్ కాబట్టి ఒప్పుకుంటున్నాలే. రియల్గా అయితే వాళ్ళ ఆయన కేరళ నుంచి వచ్చేసేస్తాడు కానీ. అవును శ్రీవల్లి, ఇంత అందంగా ఉన్నావు కదా, నువ్వు చెలికత్తెని పెట్టుకోవచ్చు కదా. అదిగో పక్కన యాంకర్ సీట్లో కూర్చొని ఉందిగా. మీ ఇద్దరిలో చెలికత్తె ఎవరో నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళిపోతున్నా. శ్రీవల్లి, శ్రీవల్లి, ఓ ఎందుకు కేశవా శ్రీవల్లిని అలా బాధ పెట్టావు? చూడు, కోపించి పోయింది పోరి. ఆ చెలికత్తె కాబట్టి జీతాలు ఇచ్చే టైం అయ్యేలోకి వెళ్ళిపోయింది. సరే మనం పోదాం రా. రే, ఆ సికోమత వస్తే ఎంట్రీ సాంగ్ వేయలేదేంట్రా? ఫేస్ వాల్యూ అన్నా. అది కాదురా, పుష్పనం పట్టుకోవాలని ఎలా చెప్పు? మనం పుష్ప దగ్గరికి వెళ్ళాలన్నా. అరే సరే కానీ పుష్ప మన గురించి ఏమనుకున్నాను చెప్పు ఒకసారి. ఇంకా నాతోనైతే ఏం చెప్పలేదన్న. రే, అంకల్కి నాకు జోడి ఎలా ఉంటుంది చెప్పురా. జనాలు వెళ్తే చప్పులతో కొడతారన్నారన్నా. మొన్ననే రా జీవన్ గారు మా లవ్ని చూసి, ఇంత అందమైన ఈ గుండుగానికి అవసరమా అన్నాడన్నా. ఫోన్ వస్తుంది. ఇది పుష్ప 3 నా 4 నా జుట్టు వచ్చింది. అన్నా ఈడెవడన్నా నున్న గుండు కొట్టించుకున్నాడు. శ్రీకావతిలేరా? చిల్లరేరుకునే వాళ్ళు లేకుండా ఈడి శిఖావత్ ఏంటన్నా? ఉండ్రా, ఇంకొక ఆట ఆడదాం. ఉండ్రా.
ఇదిగన్నా బండ అబ్బా ఇది రూపాయి ఇస్తే ₹10 పర్ఫార్మెన్స్ చేస్తాడు అన్న. ఎవరో రాయి తీసుకొని కొట్టింది వీడైతే కాదు. ఏంది అట్ట చూస్తాను? నేను కాదని చెప్పిందిగా, చెవులు మింగినయా? నీ అమ్మ కాదురా నా అమ్మ వసా కొల్లా. వీడికి ఎవరైనా చెప్పండి రా, ఈ ఛత్రపతి కాదు పుష్ప స్కిట్ అని. పుష్ప డైలాగులు చెప్పురా. ఒకటి తక్కువైంది. ఇది చెప్పడానికేనా అంత దూరం నుంచి వచ్చినావు? అది కాదు కేశవ, ఒకటి తక్కువైంది. అవును, నీ గొండు మీద బొచ్చు బాగా తక్కువైంది. ఏం పుష్ప సిండికేట్ లో కాలు పెట్టవట? కాలికి ప్యాచ్ అయిందిలే, అందుకే కారు పెడుతున్నా. సర్లే కానీ పుష్ప, ఈ మధ్య మా శ్రీవాళ్ళని గోకుతున్నావట? శ్రీవల్లి ఏమన్నా నీ చెల్ల? కాదు. నీ అక్క? కాదు. మరి నీకెందుకురా గుండిగా? పుష్ప నువ్వు గోగుతాడురా, బరాబర్ గోగుతాడు. దాన్ని రక్తాలు వచ్చేలా గోగుతాడు. ఏమని చేస్తావా? గుండు మీద బొచ్చుతో పాటు బ్రెయిన్ గోల్ లేదు కదా. ప్రేమిచ్చింది వాడు, గన్ను పెట్టాడు నాక. అటుపో పుష్ప. ఆపండి ఆపండి. శ్రీవాళ్ళు ఏంద్రా గాల్లో పిడకలు వేసుకుంటా వస్తుంది. ఎరా గుండుగా, ఇంట్లో అంట్లతో చెప్తే ఇక్కడేం చేస్తున్నావురా? శ్రీవల్లి ఎవడీడు? వీడు మా బావ. మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. రారా గుండుగా, నీ గుండు మీద అప్పడాలు వేసుకుందాం. పుష్ప, చివరికి ఆఖరికి నీ చెలికత్తే మిగిలేటట్టుంది. అవును కేశవా, నేను పుష్ప గెటప్ వేసినా కదా, ఎట్టా ఉంది? గెటప్ అయ్యాలంటే జీవన్ గారి లెక్క, మింగ పెట్టాలంటే నీ లెక్కే అన్నా. పక్కన పెట్టుకుంటే ఇట్టానే ఉంటది. సరే పదన్నా. నిజంగానే పువ్వు లెక్క ఉన్నారండి పుష్ప గారు మీరు. ఫైర్ వైల్డ్ ఫైర్ అవేం కాదు, నిజంగా ఫ్లవర్ లో ఉన్నారు మీరు. అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, శిఖ వచ్చేసరికి ఎప్పుడు బొచ్చు వచ్చింది అని డౌట్ వస్తుంది. ఇది పుష్ప 3 కదా, ఏరు పెరిగి ఇప్పుడు తీసిన స్కిట్ పుష్ప 3నా? ఓకే, మీరే యాక్టర్స్ అందులో. ఓ నైస్. సో కుబేర గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ. యా సూపర్. పుష్ప 3నా 4నా? యా బాగుంది. క్యారెక్టర్స్ అన్నీ సూపర్. అండ్ కేశవ క్యారెక్టర్ అండ్ శ్రీవల్లి క్యారెక్టర్ సూపర్, చాలా బాగుంది. యా అండ్ పోలీసులు షికావత నువ్వు మొత్తం స్కిట్ అంతా ఆ పుష్ప అని చెప్పి ఏదో పుష్ప 3ని తీసుకెళ్ళి షికావత లాగా చేసేసారు. మొత్తం షికావత పెళ్లి చేసుకొని పోవడం ఏంది శ్రీవల్లిని. యా సూపర్, బాగుంది. ఆల్ ద బెస్ట్ అండ్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ అండ్ టీమ్. చూసారుగా ఈరోజు మన వాళ్ళు చేసిన స్కిట్స్. సో మరింకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. చూసారుగా కుబేర గారు ఈరోజు మా వాళ్ళు నవ్వించిన స్కిట్స్. సో ఇందులో కుబేరులు ఎవరో మీరే వచ్చి చెప్పండి. ఓకే సూపర్. ఈరోజు అందరు బాగా చేశారు. మీ నవ్వులతో నేను కుబేరు నవ్వుతానో లేదో తెలియదు కానీ, సో మీరు నవ్వించి మాత్రం మీలో ఒకరు కుబేర్లు అయ్యారు. సో కొంత అందరు చేసిన స్కిట్లలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. సో అందులో ది బెస్ట్ కొన్ని ఎంపిక చేయాలి తప్పదు కాబట్టి, సో ఈరోజు సూపర్గా చేసిన వాళ్ళలో మన మాస్ ప్రశాంత్ అండ్ మస్తీ మనీ, సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ, ఈ రెండు టీంలు ఈరోజు బాగా చేశారు. స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, మీరు నాలాగా కుబేరుడు కావాలనుకుంటే, సో మీరు నాలాగా అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక ₹1 ఉంటే చాలు, మీరు కూడా కుబేరుడు అయిపోయినట్టే. ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్లో ₹1 డౌన్ పేమెంట్తో ఈజీ ఈఎంఐతో సో ఫ్లాట్ సొంతం చేసుకోండి, కుబేరులు అయిపోతుంది. చూసారుగా ఈరోజు మన వాళ్ళు చేసిన స్కిట్స్ ఎంత నవ్వించారో, ఎంత కుబేర్లు అయ్యారో. నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. ప్లీజ్ వాచ్ సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో ఆన్ యూట్యూబ్ ఛానల్. డోంట్ మిస్ ఇట్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, లాస్ట్ లో గంట కొట్టడం మర్చిపోకండి. అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా.
దిబిడి దిబిడి